ఈ గంజిని తాగి బడికి వెళ్ళు. అదే చేత్తో నాక్కూడా కాస్తివ్వు. చాలా ఆకలిగా ఉంది. అలా ఆ కుటుంబమంతా కల్పన తయారు చేసిన గంజిని తాగుతారు. రామయ్య మరియు కల్పన తమ పనుల్ని ముగించుకుని పొలానికి బయలుదేరతారు. ఇక రాజు ఏమో ఆ ఊర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు బయలుదేరాడు. అలా కొంత సమయానికి రామయ్య మరియు కల్పన ఇద్దరూ పొలంలోకి ప్రవేశించి పని చేయడం మొదలు పెడతారు. ఇంతలో ఆ ఊరి జమీందారైన రాఘవయ్య పొలం వద్దకు వస్తాడు. మీరిద్దరూ పొలం చేస్తున్న తీరు చూస్తూ ఉంటే మీరే కాదు, మీ రేపటి తరం కూడా నా దగ్గర పనిచేసేలా ఉన్నారు. లేదయ్య గారు, త్వరగానే మీ అప్పుని తీర్చేస్తాం. ఈ నెల నువ్వు అధిక ధాన్యాన్ని పండించాల్సుంటుంది. అలాగే ఆ ధాన్యానికి మంచి ధర కూడా బలకాలి. అప్పుడే నీ అప్పు తీరుతుంది. లేదా అప్పు తీరేంత వరకు ఎన్ని తరాలొస్తే